ప్రధానం అని చెప్పంటున్నాను. వీళ్ళు ఆనాడు ఏది 2023 సాధారణ శాసన ఎన్నికల్లో ఒక్కరికొకరు ఏముంటుందంటే ఇంకా మెరుగైన పాలన కావాలి, ఇంకా మాకేదో భవిష్యత్తు కావాలనుకుంటాం. ఆనాడు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజానికి కల్పించినటువంటి యొక్క పరిష్కారాలు ఏదైతుందో, అభివృద్ధి ఉందో, ఇంకా మెరుగైన పాలన కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి పేర్కొనడం జరిగిందో కానీ ప్రజలు ఆకర్షితులైంది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది. కానీ రియల్లీ ఏదైతుందో నా అనుభవం చెప్పంటున్నాను. ఐ సీన్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చూసా, నేను తదుపరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం చూసా, విజయభాస్కర్ గారి ప్రభుత్వం చూసా, రాజశేఖర్ గారి ప్రభుత్వం చూసా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసా, కేసీఆర్ గారి ప్రభుత్వం చూసా. నేను కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అంటే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. కేసీఆర్ గారు ఏ ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వారు ఉద్యమించిండ్రో, వారి సాధారణంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి 10 సంవత్సరాలు కృషి చేస్తే అది 2 సంవత్సరాల్లో తిరోగమన చర్యగా ప్రజలు ఏదైతుందో అంటే నేను ఫ్యాక్టరీ చెప్తున్నాను. ఇవాళ నేను మీరేదో వచ్చిందో అని చెప్తే బీఆర్ఎస్ లో జాయిన్ కావాలని చెప్పి ఇక్కడ నిర్ణయం ప్రకటించడం కాదు చెప్పంటున్నాను. నేను ఆనాడే నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను కొంతమంది నాకు గుర్తు పెట్టి అయినా నేను ఐ వాంట్ టు స్టడీ ది మైండ్ ఆఫ్ ది పీపుల్. ప్రజాభిప్రాయం ప్రజలు ఏ విధంగా స్పందన ఉందో గమనిస్తామని చెప్పాను. మా మిత్రులు సహచరులు శ్రేయభిలాషుల అభిప్రాయం కూడా సేకరించాలని చెప్పని ఈ 2 వారాన్ని ఓపిక పెట్టని చెప్పాను. మా మిత్రులు శ్రేయభిలాషులు సహచరులు వారి యొక్క సూచనలు సలహాలతో పాటుగా ముఖ్యంగా ప్రజాభిప్రాయాన్ని గమనించండి. ఈ మధ్య ఒక 4-5 డేస్ బ్యాక్ ఇట్లా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. మా ప్రెస్ మిత్రులు కూడా ఇంకా మీరు ఎందుకు ఓపిక పడుతుంది సార్, ఏదో నిర్ణయం ప్రకటిస్తే అయిపోతాయి కదా, ఎందుకు మీరు అనుకున్నట్టు ప్రకటించి ముందు పోతే అయిపోతుంది అని చెప్పని మా పాత్రికేయ సోదరులు కూడా ఏది ఇస్తుందో టేక్ టు హ్యావ్ సజెస్టెడ్ అంటే ఇవాళ ఏది ఇంకా మీరు రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు, యూ కెన్ గో ఫర్దర్, యూ కెన్ గో హెడ్ అనే ఒక భావ సూచనలు మా పాత్రికేయ సోదరులు పొందడం జరిగిందని చెప్పాలి. అది వాళ్ళు ఏది ఇస్తుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం పనిచేసే ఒక అవకాశం మీరు అన్నట్టు 2014లో నాకు వచ్చింది. అయినా కానీ ఇది పొలిటికల్ కమిట్మెంట్ తోని నేను కాంగ్రెస్ లో కొనసాగింది. బట్ ఇవాళ పరిస్థితుల్లో ఏదైతుందో నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ లో ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక ఇబ్బందులు తోడు ఏదైతుందో నాకు రాష్ట్ర హితం ప్రధానం కనబడుతుంది చెప్పి ఎవరికైనా ప్రజా జీవితం అనేది రాష్ట్ర హితం అని చెప్పండి. ఆ రాష్ట్ర హితము ముఖ్యంగా రైతాంగం, రైతు కూలీలు, నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, ఆడబిడ్డలని చెప్పండి. నేను విద్యార్థి లోకం అని చెప్పండి నినాదం ఏదైతుందో కోర్టు వీళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతుందో రాష్ట్రంలో చెల్లింపు చేయలేకపోతుంది కాబట్టి మీరు తల్లిదండ్రుల దగ్గర ఫీజు వసూలు చేసుకోవచ్చని చెప్పాను. ఎంతకన్నా మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏముంటో చెప్పండి. ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏముంటుందో చెప్పండి. విద్యార్థులంటే రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అని చెప్పండి. అప్పుడు విద్యార్థి లోకానికి ఏది ఇస్తుందో ఇవాళ మనము భవిష్యత్తు చూపెట్టలేకపోతున్నాం అని చెప్పంటే పాలన అనేది ఏ విధంగా కొనసాగుతున్నాం దీన్ని బట్టి మనం ఊహించవచ్చు అని చెప్పంటారు. తప్పకుండా ఇవాళ మీరు ఏదైతే ఇంత అంటే రియలీ యూ నీ నాట్ కమోర్ అప్ టు దిస్ ప్లేస్ నాకు రావాలన్నట్టు మీరు రావాల్సిందుకు నిజంగా మీకు అందరికీ, మీ మిత్రులకు అందరికీ ముఖ్యంగా అవుతుందో మా మిత్రులు పొత్తులీశ్వర్ గారు వారు ఇక్కడ మంత్రిగా పనిచేసారు. వారితో నేను కలిసి శాసనసభ్యులు పనిచేసిన, శాసన మండలి సభ్యులు పనిచేసిన. రమణ గారితో కూడా ఏదైతుందో వారు ఎంపీగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. నేను మీ ఇద్దరం కూడా ఇద్దరు చిరకాల మిత్రులము. 93 వరకు ఏదో కలిసి పనిచేసినవి. ఓన్లీ 94 he has deferred with me. ఓన్లీ 94 he has deferred with me. తర్వాత వాడు పార్లమెంట్ ఎన్నికైన తర్వాత ఏదైతుందో ఇవాళ వారి ఏదైతే ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో అక్కడికి నాకు ఉప ఎన్నికలు పోటీ చేసే అవకాశం వచ్చింది. దట్ ఎలక్షన్ దాన్ని కెప్ట్ మీద మొత్తం రాష్ట్ర స్థాయిలో నాయకత్వం నాకు నిలబెట్టింది ఆ ఉప ఎన్నిక అని చెప్పాను. సోదరు బసంత జడ్పీ చైర్పర్సన్ ఏదైతుందో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇది ఇంత గౌరవిస్తుంది అని చెప్పంటే మీరు మీటింగ్ రావాలన్నా మీరు వచ్చి మీలాంటి వాళ్ళకి సలహా సూచనలు ఇవ్వాలని చెప్పాను. ఎవ్రీ టైమ్ షీ యూస్ టు అంటే నన్ను మీటింగ్ రావాలని చెప్పి కోరేని చెప్పండి. ఈ సాగర్ అంటే ఈజ్ లైక్ యంగర్ బ్రదర్ టు మీ. సాగర్ అంటే ఈజ్ లైక్ యంగర్ బ్రదర్ టు మీ అని టెల్లింగ్. సంజయ్ కానీ, కౌశిక్ కానీ మేమంతా మిత్రులము. వీళ్ళందరం కూడా వినోద్ రావు గారు, మా దామోదర్ గారు మా ఫ్యామిలీ అసోసియేటే. వారి నాన్నగారు వాళ్ళ 81 సమితి ప్రెసిడెంట్ ఎన్నిక కావడానికి ఏదైతుందో నాకు ఒక మైల్ స్టోన్ నాకు అండగా నిలిచాను. ఎవరికి తెలియదు ఇది. దామోదర్ గారి తండ్రి జీవన్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పి అనుకుంటున్నాను. మీకు కూడా ఆశ్చర్యపోతారు కూడా దామోదర్ గారు ఇప్పుడే తెలుసు. దామోదర్ గారి తండ్రి మీకెక్కడ సన్నిహిత సంబంధం అని చెప్పాను. అంటే ది హోల్ రిలేషన్ విత్ ది బీఆర్ఎస్ పార్టీ విత్ ఎవ్రీ లీడర్ ఐ హ్యావ్ గాట్ అని చెప్పంటాను. నేను ఈ స్థాయి ఈ దశలో ఏదైతుందో కేసీఆర్ గారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు రావటం, వారి నాయకత్వం కలిసి పనిచేసేటువంటి అవకాశం రావటం
నేనైతే అంటే ఇవాళ జీవితం ఎవరే కానీ ఇవాళ నా జీవితం ఒక చివరి స్థాయికి వచ్చింది. ఐ సీన్ ఎనఫ్ పొలిటికల్ పబ్లిక్ లైఫ్. నా సుదీర్ఘ ప్రజాజీవితం 4 దశాబ్దాలు నేను గడిపింది. ఉంటే ఇంకో ఒక ఎన్నిక చూస్తే కావచ్చు, దేవుడు దయ తెలిస్తే ఎట్టుంటో చెప్పలేని చెప్పంటాం. కానీ ఏదైతే ఉందో నా శేష జీవితం ప్రజా జీవితాన్ని పాటుపడటానికి కొరకు ఏదైతే ఉందో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరు నాకు అవకాశం కల్పిస్తున్నందుకు, వారి సూచనకు అనుగుణంగా మీరు ముందుకు వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఈ కేసీఆర్ గారిని కలవటము, మా పాత సాన్నిహిత్యం, దాన్ని కొంత ఎదురు కదా నెమరు వేసుకోవడానికి కొరకు అని చెప్పంటారు. మా పాత సాన్నిహిత్యం మొత్తం నెమరు వేసుకోవడానికి కొరకు వారికి కలవాలని కోరుతున్నా. అంతే తప్ప ఏదైతే పార్టీలో చేరడం అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ డే పార్టీలో బీఆర్ఎస్ చేరుతున్నా అని చెప్పని నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ థ్యాంక్ యూ బ్రదర్. ఎప్పుడు ఉంటుంది సార్ పార్టీ?